సభాధ్యక్షులు మిత్రులు మేలం భాగ్యారావు గారు, దళిత బహుజన్ ఫ్రంట్ సీనియర్ నాయకులు, అలాగే మిత్రులు కొరి వినయ్ కుమార్ గారు, దళిత బహుజన్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షులు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, నా సహచర చైర్మన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ శ్రీ డేగల ప్రభాకర్ గారు, అలాగే కాపునాడు అధ్యక్షులు గాల సుబ్రహ్మణ్యం గారు, గడ్డన్న గారు, శంకర్ గారు, మై డియర్ దళిత బహుజనులారా, చాలా సంతోషం. దళిత బహుజన్ ఫ్రంట్ ఏ కార్యక్రమంలోనైనా నేను ఉద్యోగంలో ఉన్నప్పుడే చాలా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాను. కర్నూలులో ఓ పెద్ద సభ వినయ్ కుమార్ గారు, భాగ్యరావు గారు ఆర్గనైజ్ చేస్తే నేను కర్నూలు డిప్యూటీ కమిషనర్గా ఉన్నప్పుడు బహుశా గుర్తుండే ఉంటుంది, గుంటూరులో కానీ విజయవాడలో కానీ. ఎప్పుడైతే మొట్టమొదట ఒక రకంగా చెప్పాలంటే నా కుటుంబం దళిత బహుజన్ ఫ్రంట్, నా కుటుంబంలో అభినందన సభలో నేను వాళ్ళని మొట్టమొదటి మాట్లాడాలి అని నిర్ణయించుకున్నాను. నా గురించి చాలా చెప్పారు. చాలామంది అనుకున్నారు భాగ్యరావు గారు అయితే ఫెయిర్గా చెప్పేశారు, ఏదో పోటీ చేస్తారేమో అని అనుకున్నాం అని చెప్పేసి పవర్ మోడ్లోంచి మిషన్ మోడ్లోకి మారారని వినయ్ కుమార్ గారు. ఎందుకంటే వాళ్ళు నాకు అత్యంత ఆప్తులు. ఈ పొలిటికల్ లైఫ్ ఒకప్పుడు నాకు పొలిటికల్ లీడర్స్ అంటే ఒక ఏహ్య భావం ఉండేది. ఈరోజు మీతో నేను ఓపెన్గా మాట్లాడతాను, మీరంతా నా కుటుంబ సభ్యులు. ఏమిటి అని అంటే, స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా దళితులు బహుజనులు తాలూకా స్థితిగతులు మారకపోవడానికి ఈ పొలిటికల్ వ్యవస్థే కారణం అని నేను తీవ్రంగా మదన పడి ఆందోళన పడుతుండేవాడిని. అనేక సందర్భాలు నేను చాలా స్ట్రెస్ కూడా ఎదుర్కొన్నాను. గుంటూరు డిప్యూటీ కమిషనర్గా చేసేటప్పుడు కానీ, విజయవాడ చేసేటప్పుడు కానీ, వైజాగ్ కానీ పొలిటీషియన్స్తోనే నా తగు ప్రారంభమయ్యేది. గుంటూరులో అయితే ఇప్పుడు ప్రముఖ నాయకులు అందరితోనే నాకు గొడవే. అయితే నేను ఎప్పుడు చిత్తశుద్ధిగా త్రికరణ శుద్ధిగా పనిచేసేయడం ఉన్నది నాకు అలవాటు. అందరికీ తెలుసు అంబేద్కర్ వాదిని. అంబేద్కర్ వాదం నాకు నా బ్లడ్లోకి ఎలా వచ్చింది అన్నది అది ఒక పెద్ద కథ. చాలామంది చెబుతారు అంబేద్కర్ వాదాన్ని, నేను అమలు చేసే వ్యక్తిని. దళిత అంటే అంబేద్కర్ వాదం అంటే చాలామంది ఫీల్ అవుతారు, ఇట్ ఈజ్ ఎ పేటెంట్ రైట్ ఆఫ్ దళిత్స్. నో, ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ దళిత్, ఐఎమ్ నాట్ ఏ బ్యాక్వర్డ్ క్లాస్. ఈవెన్ దన్ ఐ ఫీల్ ప్రౌడ్, నేను గర్విస్తాను. అంబేద్కరిజంలో నన్ను మించిన వాడు ఎవరు లేరు అని నేను చాలా గర్వంగా చెప్తాను. కాబట్టి డెస్టినీ ఎట్లాగిందో నాకు తెలియదు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు కలవడం, మీలాంటి వ్యక్తులు రావాలి పార్టీలోకి, మనం కలిసి ప్రయాణం చేద్దాం, సమాజాన్ని మారుద్దాము అంటే, అంతవరకు నేను అనేక బహిరంగ సభల్లో ఉద్యోగస్తుడిగా ఉంటూ వాదాన్ని వినిపించి క్రియ దగ్గరికి వచ్చేసరికి నాకు అనిపించింది ఈ వ్యక్తి ద్వారా సాధ్యమవుతుంది. నేను బలంగా నమ్మకం ఏర్పడింది పవన్ కళ్యాణ్ గారి తాలూకు ఆలోచన విధానం. సుమారు 6 సంవత్సరాల సర్వీసు వదిలేసి ఈ పార్టీలోకి వచ్చాను. చాలామంది మా వినయన్నలాగా అనుకుని ఉంటారు, ఏదో పవర్ మోడ్లో వచ్చాడేమో అని చెప్పేసి. ఎందుకంటే చాలామంది ఆఫీసర్స్ రిజైన్ చేయడం, ఐఏఎస్లు కానీ వీళ్ళు పార్టీలోకి రావడం, ఇది పరిపాటు అయిపోయింది. బట్ నాది అలా కాదు. సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏది ఆలోచించారో, ఆ రోజు నవంబర్ 25, 1949 ద లాస్ట్ డే ఆఫ్ కాన్స్టిట్యూయెంట్స్ అసెంబ్లీలో బాబాసాహెబ్ అంబేద్కర్ అయ్యారు ఏం చెప్పారు. వై దిస్ సోషల్ కాంట్రాడిక్షన్స్? పొలిటికల్ డెమోక్రసీ ఒకటే కాదు, సోషల్ డెమోక్రసీ అండ్ ఎకనామిక్ డెమోక్రసీ లేనంత వరకు కూడా దళితులు కానీ బహుజనులు కానీ చాలా ఇబ్బంది పడతారు అని ఆ రోజు రాజ్యాంగ సభలో మాట్లాడారు. అవన్నీ కూడా పరిపూర్ణత రావాలి అని అంటే ఆ ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళే ఒక నాయకులు కావాలి అని బలంగా నమ్మిన వ్యక్తిని నేను. గతంలో నా డ్యూటీ ఏమిటి అంటే, వ్యాపారాలు చేసే వాళ్ళని పట్టుకునేవాడిని. ఎక్కడ ట్యాక్స్ ఎగగొట్టాడా అని చెప్పేసి. ఇప్పుడు నా డ్యూటీ ఏంటంటే, చూడండి, లైఫ్ ఈజ్ సెవరల్ కాంట్రాడిక్షన్స్. ఇప్పుడు నా డ్యూటీ ఏంటి అని అంటే, ఎవరైనా పరిశ్రమ పెట్టాలంటే మీరు పెట్టండి అని చైతన్యపరుస్తూ, వాళ్ళకి అవకాశాలు ప్రభుత్వం నుంచి ఇవి ఉన్నాయి ఇవన్నీ చెప్పి, వాళ్ళకి ఎక్కడైనా సరే అసౌకర్యం కలిగితే, ఎందుకంటే బ్యూరోక్రసీలో ఎలాగుంటారు అంటే, మనం ఏదైనా పని మీద వెళ్ళామంటే కొండ మీద కూర్చుంటాడు ఆ అధికారి. ఆహా అలాగా ఇప్పుడు నాకు మూడ్ లేదు రేపు రా అంటాడు.
లేదు అంటే ఇంకేదో కథ చెప్తుంటాడు. ఈ బ్యూరోక్రసీలో రెడ్ టేపిజం ఇంకా పోలా. నేను బ్యూరోక్రాట్గా చేసి వచ్చాను కాబట్టి నేను చెప్తున్నాను. ఐఎమ్ అథారిటీ. ఎక్కడైనా డిలే అయితే ఆన్ బిహాఫ్ యూ ఇంటర్ఫీర్ అయ్యి మీ ప్రాజెక్ట్ ల్యాండ్ అవ్వాలి. ల్యాండ్ అయితే మీరు నిలదొక్కుకోవాలి. మీరు నిలదొక్కుని మీరు ఒక 10 మందికో 15 మందికో ఉద్యోగ కల్పన చేసే దిశగా దళితులు రావాలి. వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం ఏదైతే ఆలోచన విధానం ఉందో 20 లక్షల ఉద్యోగాలు, 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు, ప్రతి ఇంటి నుంచి ఒక వ్యాపారస్తుడు పారిశ్రామికవేత్త తయారు చేయాలన్న లక్ష్యం దిశగా ఈ పాలసీని రూపొందించడం జరిగింది. అయితే నేను దళితుల గురించి కొన్ని ప్రత్యేకంగా చెబుతూ తర్వాత పాలసీ గురించి మాట్లాడతాను. ఎందుకు దళితులు ఎంటర్‌ప్రెన్యూర్ కాలేకపోతున్నారు? అవకాశాలు సమానంగా ఉన్నాయి కదా. ఆర్టికల్ 14 ఉంది కదా. ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ లా ఉంది కదా. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. నేను డిక్కీలో కూడా గెస్ట్ లెక్చర్కి వెళ్ళేవాడిని. నర్రా రవికుమార్ గారు అనేక సందర్భాల్లో నన్ను పిలిచి మా వాళ్ళని అడ్రస్ చేయండి అని చెప్పేవారు. డిక్కీ నుంచి అది ప్రతినిధి వచ్చారు హైదరాబాద్లో. అలాగే శాంతి చక్ర ఇంటర్నేషనల్ దళితులకి మోటివేషన్ ఎడ్యుకేషన్ చేస్తుండేవాడిని. నాది నిరంతర ప్రక్రియ. ఎందుకు ఎదగలేకపోతున్నారు? 91 ఎకనామిక్ లిబరలైజేషన్ వచ్చాక గుజరాత్లో దళితులు పారిశ్రామికవేత్తలు అయ్యారు, రాజస్థాన్లో దళితులు పారిశ్రామికవేత్తలు అయ్యారు, బీహార్లో అయ్యారు, తమిళనాడులో అయ్యారు, మహారాష్ట్రలో అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో ఎందుకు అవ్వలేదు? ఒకసారి మనందరం కూడా ఆలోచన చేయాలి. చాలామంది చెప్తారు నేను పరిశ్రమ పెట్టి చాలా ఇబ్బందులు పడ్డాను, నష్టపోయాను. అది మనం ప్రామాణికంగా తీసుకోకూడదు. ఆ నష్టపోయడానికి కారణాలు అనేకం ఉంటాయి. ఎందుకంటే నేను కనీసం నా సర్వీస్లో 1,00,000 ఇండస్ట్రీస్ కానీ వ్యాపారస్తులు కానీ నేను రైడ్ చేశాను. ప్రతి ఇండస్ట్రీ గురించి కూడా మూలాలు అన్నీ నాకు తెలుసు. ఎవరేం చేస్తారో కూడా తెలుసు. సక్సెస్ అయిన వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారో కూడా నేను అడగడం అలవాటు. నేను ఒకసారి హైదరాబాద్లో చర్మాస్ పెస్తోంజీని అడిగాను, నువ్వు వ్యాపారం చేయాలని ఎందుకు వచ్చావు? నాకు అది అలవాటు. అది ఎవరైనా నేను ఇండస్ట్రీని రైడ్ చేశానంటే వాళ్ళని అడుగుతుంటాను, ఈ బిజినెస్లోకి ఎలా వచ్చారు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, సో దట్ నేను కొంతమందికి ఇన్పుట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందేమో అని ఆశ. అతను చెప్పాడు, నేను 5,000 ఫస్ట్ నేను 20,000 పెట్టుబడి పెట్టి నేను వ్యాపారంలోకి వచ్చానండి. ఇప్పుడు కొన్ని 100 కోట్లు 1000 కోట్లు సామ్రాజ్యాన్ని స్థాపించాడు. మరి ఆ పని మనం ఎందుకు చేయలేకపోతున్నాం అంటే ఇక్కడ మానసిక సంసిద్ధత. వీఆర్ ఓన్లీ డిపెండింగ్ ఆన్, అదే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు, పొలిటికల్ డెమోక్రసీతో సాటిస్ఫై అయిపోతున్నాం. పొలిటికల్ డెమోక్రసీ అంటే ఎమ్మెల్యే అయిపోతాం, రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీలో మన వాళ్ళు అయిపోయింది, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఎన్నాళ్ళు ఈ కాంట్రాడిక్షన్స్తో ఈ లైఫ్ ఎన్నాళ్ళు జీవించాలి నా వాళ్ళు? సొసైటీలో తీసుకున్నట్టయితే డెమోక్రసీ లేదు, ఎకనామిక్ డెమోక్రసీ లేదు. మియర్ పొలిటికల్ డెమోక్రసీ ఈజ్ మిస్ఫిట్ ఫర్ ది ఇండియన్ డెమోక్రసీ అని బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే అన్నారో దాని ఆధారంగా ఈరోజు ఎంఎస్ఎంఈలో నేను ఫస్ట్ పార్ట్ టేకప్ చేస్తున్నాను. ఎందుకంటే మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి చాలామంది కష్టాలు పడ్డాము అని అంటారు. 91 లిబరలైజేషన్ అయ్యాక ఏమైంది అని అంటే, కొద్ది చరిత్ర చెప్తాను, నిదానంగా వినండి. ఆమె గుడ్ టీచర్, గుడ్ కమ్యూనికేటర్. 91 లిబరలైజేషన్ అయ్యాక ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ భారతదేశంలోకి రావడం మొదలుపెట్టింది. ఇండియన్ ఇండస్ట్రియలిస్ట్కి క్యాస్ట్ ముఖ్యం కానీ ఫారెన్ ఇండస్ట్రియలిస్ట్కి, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి వాళ్ళ క్యాస్ట్తో సంబంధం లేదు. 91 తరువాతే దళితులు ఎంటర్‌ప్రెన్యూర్లోకి వచ్చారు. బహుశా డిక్కీ వాళ్ళకి అవగాహన పూర్తిగా ఉండే ఉంటుంది. ఉదాహరణకి రతీలాల్ మక్వానా గుజరాత్ భావనగర్లో ఉన్నాడు. ఆయన అద్భుతమైన సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇండియో పెట్రికల్ కెమికల్ కార్పొరేషన్ లిమిటెడ్లో ఆయన వ్యాపారం చేసేవాడు. ఆయనకి ఎంత అల్లరి పెట్టారు అని అంటే, ఆయనతో మార్కెటింగ్, పర్చేజ్, సేల్ డీల్ చేయడానికి కొంతమంది ముందుకు వచ్చేవారు కాదు. ఎందుకంటే బికాజ్ హీఈస్ ఎ దళిత్. దాన్ని తట్టుకుని నిలబడ్డాడు కాబట్టి 1000 కోట్ల సామ్రాజ్యాధిపతి అయ్యాడు. ఆయన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. అలాగే అశోక్ ఖాడే, ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ మిలియనర్స్ ఆఫ్ దళిత్ కమ్యూనిటీ ఇన్ ఇండియా. నేను వెతికాను ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ ఎవరైనా ఉంటారేమో అని చెప్పేసి ఎక్కడ. అశోక్ ఖాడే దాస్ ఆఫ్షోర్ ఇంజనీరింగ్ కంపెనీ అని ఒకటి పెట్టి 300 కోట్లకి అధిపతి అయ్యాడు. ఇతని పరిస్థితి కానీ మనం చూసేటట్టయితే అశోక్ ఖాడే వీళ్ళమ్మ
ఎంత పేదరికం నుంచి వచ్చాడో మీకు నేను చెప్తున్నాను. ఇవన్నీ మీకు మోటివేట్ చేయడానికే చెప్తున్నాను సుమండి. నేను మిమ్మల్ని కించపరచడానికి కానీ ఎవరిని నాకు ఆ ఆలోచనే ఉండదు. మోటివేషన్, మనము మోటివేషన్ తీసుకోవాలి. మోటివేషన్ తీసుకునేటప్పుడు మైండ్లో విండో ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత ప్లాన్ ఆఫ్ యాక్షన్లోకి వెళ్తాము, ఎగ్జిక్యూషన్లోకి వెళ్తాం. వీళ్ళమ్మ రొట్టి చేసే పిండిని పట్టుకొని రారా అని చెప్పింది. ఆ పిండి ఏం చేశాడు, ఈయన వస్తూ ఎక్కడ పడేసాడు. ఇంట్లో మళ్ళీ రొట్టి చేయడానికి లేదు. వాళ్ళ తమ్ముడు ఏడుస్తున్నాడు. ఆ పాపం తల్లి చాలా మదనపడుతుంది ఏం చేయాలని చెప్పేసి. ఆ పక్క ఫ్రెండ్, ఆమెకి ఫ్రెండ్ పక్కన ఉంటే అక్కడికి వెళ్ళి కొద్దిగా ఏదో అప్పు తీసుకొని వచ్చి రొట్టి చేసి తినిపించింది. ఆ రోజు అనుకున్నాడు అశోక్ ఖాడే, ఈ పోవర్టీ నుంచి నేను బయటికి రావాలి, ఈ పేదరికం నుంచి నేను బయటికి రావాలి అనుకొని ఆయన మహాసామ్రాజ్యాన్ని స్థాపించాడు. వ్యాపార సంస్థనే స్థాపించాడు. ఆయన ఏం చేశాడంటే, చూడండి, అశోక్ ఖాడే అంటే దళితుడని తెలిసిపోతుంది, మళ్ళీ ఇబ్బంది వస్తుంది. ఇది ఐఎమ్ టాకింగ్ అబౌట్ 91. అందుకు కే అశోక్ అని పెట్టేసరికి ఆయన ఇంకా ఏమైంది, ఇంకెవరు కూడా మనవడే అనుకున్నారు. ఎందుకంటే ఇండియన్ సంస్కృతిలో ఇది ఒక అలవాటు. యువర్ బిజినెస్ బేసిక్ నేచర్, మీ యొక్క స్వభావము మీ బిజినెస్కి కానీ మీ ఇండస్ట్రీస్కి కానీ చాలా ఇంపార్టెంట్. మెయిన్ ఒక స్వభావం ఉండాలి మనకి. ఎలాగనంటే, నాకు 2-3 అడిగారు ఎంఎస్ఎంఈ చైర్మన్ వచ్చాక, సార్ మాకేం లోన్లు ఇస్తారా మీరు అన్నారు. ఇది ఒక పెద్ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. సబ్సిడీలు ఇస్తారా? నేను దానికి సమాధానం చెప్పలే. ఇంతకీ నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అని అన్నాను. అదే ఇంకా ఆలోచిస్తాను సార్. మీరు ఒకవేళ లోన్ ఇస్తే, సబ్సిడీ ఇస్తే అప్పుడు ఏం చేయాలనేది ఆలోచిస్తాను సార్. దిస్ ఈజ్ యాటిట్యూడ్. నాకు ఒక అలవాటు ఉంది, తప్పు చేస్తే కరెక్ట్ చేసే అలవాటు నాకు ఉంది. నేను కోప్పడ్డాను. ఇదేనయ్యా మీరు అందరూ చేస్తున్నారు ఇన్నాళ్ళు, ఇక ఆపండి. అది ఒక 15 మంది మిలియనర్స్ దళితులు తీసుకుంటే అందులో ఒక ఆయన అన్నాడు, ఏమనంటే, ఐ డోంట్ వాంట్ కన్సెషన్స్, ఐ వాంట్ ఓన్లీ కనెక్షన్స్. బిజినెస్లో నేను రాణిస్తాను, నాకేం కన్సెషన్స్ అక్కర్లేదు అన్నాడు. ఆ స్టేజ్కి మనం వెళ్ళాలి. అంతేగాని ఎంఎస్ఎంఈ మీకు ఎవరికి లోన్లు ఇవ్వదు. నెంబర్ 1. ఇక్కడ ఎవరైనా ఉన్న వాళ్ళకి నేను పూర్తిగా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఎంఎస్ఎంఈ రోల్ అది కాదు. ఎంఎస్ఎంఈ రోల్ ఏంటంటే, మీరు పరిశ్రమ పెట్టే ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుంది. ఏమిటి ఆ ఎన్విరాన్మెంట్? అదంతా నేను పాలసీలో నేను చెప్తాను. అలాగే కల్పన సరోజ్ అనే ఆవిడ కామనీ ట్యూబ్స్ లిమిటెడ్, కళ్యాణ్, బాంబే దగ్గర పెట్టారు ఆవిడ. ఈవిడ హొజరీ ఫ్యాక్టరీలో రోజుకి ₹2 జీతానికి పనిచేసేది. మరి రోజుకు ₹2 జీతంతో పనిచేసిన ఆ వ్యక్తికి అంత బర్నింగ్ డిజైర్ ఎలా వచ్చింది? అది మీలో రావాలి. ఇక్కడ ఉన్న ఈ ఆడియన్స్లోంచి ఒక 10 మంది 15 మంది పుట్టుకొచ్చిన ఈరోజు భాగ్యారావు గారు, వినయ్ కుమార్ గారు, మేము, ప్రభాకర్ గారు ఆర్గనైజేషన్ ఈ మీటింగ్కి సార్థకత ఏర్పడుతుంది. ఆ బలహీనమైన కోరిక రావాలంటే దాని గురించి స్టడీ చేయాలి. అలాగే ఆమెని అడిగారు విలేకరులు, ఏమని అడిగారు అని అంటే, నీ సక్సెస్ కారణం ఏమిటి అని అడిగారు. ఆమె ఒక మాట చెప్తుంది, బ్యూటిఫుల్ వర్డ్స్. ద గవర్నమెంట్ విల్ నాట్ కమ్ టు యువర్ హౌస్. ప్రభుత్వం నీ ఇంటికి రాదు. యూ విల్ హ్యావ్ టు స్టెప్ అవుట్. నువ్వు ఇంటి నుంచి బయటికి రా, అప్పుడే నువ్వు అనుకునేది సాధిస్తావు అన్నా. చూడండి, వాట్ ఏ బ్యూటిఫుల్ వర్డ్. మనం ఏం చేస్తాం? గవర్నమెంట్ అయితే ఇస్తుందా? సబ్సిడీ ఎంత ఇస్తుంది ఏంటి? ఇది కాదు. నువ్వు ప్లాన్ చేసుకుంటే, ఇప్పుడు నేను చెప్తున్నాను, ద పాలసీ నౌ డిజైన్డ్ బై దిస్ గవర్నమెంట్ అండ్ విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు, అవర్ బిలవ్డ్ చీఫ్ మినిస్టర్, అండ్ ద డైనమిక్ పర్సనాలిటీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఈ పాలసీ ఎంత బాగా డిజైన్ చేశారంటే, ఇండస్ట్రియల్ ప్రగతి ఇప్పుడు కానీ అవకాశాలు అందుకోలేకపోతే, అంటే నేను దీన్ని ఎలా కంపేర్ చేస్తానంటే, 91లో ఆర్థిక సంస్కరణలు వచ్చాక ఏ రకమైనటువంటి భూమి వచ్చిందో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అదే రకమైనటువంటి వాతావరణం వచ్చింది. ఇప్పుడు దళిత కమ్యూనిటీ నిద్ర నుంచి లేవాలి. రిజర్వేషనే అనుకొని కూర్చోవద్దు. ఒక ఆయన ఇండస్ట్రియల్ సక్సెస్ అయిన వ్యక్తి చెప్పాడు, రిజర్వేషన్స్ విల్ గెట్ ఇన్ టు ది అడ్మిషన్, ఇట్ విల్ నాట్ పాస్ యువర్ ఎగ్జామ్. అది గుర్తుపెట్టుకోవాలి దళిత కమ్యూనిటీ. అది నేను గుర్తుపెట్టుకున్నాను కాబట్టి నేను పరిశ్రమ పెట్టి ఎదిగాను అన్నాడు. వీళ్ళనందరినీ మనం ఆదర్శంగా తీసుకోవాలి. అలాగే మాలికిట్ చంద్ అనే ఒక అతను దళితుడే,
ఆయన లిటిల్ మాస్టర్ నిట్వీర్ అని ఒక హోజరీ కంపెనీ పెట్టాడు. కంపెనీ పెట్టి 100 కోట్ల టర్నోవర్తో సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాడు. ఆయన్ని అడిగితే ఆయన ఏమి చెప్తాడంటే, అడ్వైస్ టు దళిత యువతకి నువ్వేమి అడ్వైజ్ ఇస్తావు? వాళ్ళు చెప్పినవే మీకు నేను చెప్తున్నాను. నువ్వు ఇంత సక్సెస్ అయ్యావు కదా, దళిత యువతకి నువ్వు ఏ రకమైనటువంటి సలహా ఇస్తావు అంటే, ఆ మహానుభావుడు చెప్తాడు, స్టడీ హార్డ్, గట్టిగా బాగా చదవమని చెప్పాలి. అంటే స్టడీ హార్డ్ అంటే పుస్తకాలు కాదు. ఏదైనా వ్యాపారం చేసే ముందు ఆ వ్యాపారంలో ఉన్నటువంటి బాగా అందులో లోటుపాట్లు కానీ అన్నీ కూడా బాగా హార్డ్గా చదవండి, అబ్జర్వ్ చేయండి. స్టే అవే ఫ్రమ్ అడిక్షన్స్, అంటే ఎడిక్షన్స్ వ్యసనాలకు దూరంగా ఉండండి. దళిత యూత్ హ్యాడ్ బీన్ డిస్ట్రాయిడ్ బై బ్యాడ్ హ్యాబిట్స్. దళిత యువతకి చెడు వ్యసనాలకి వల్ల చాలా పాడైపోతున్నారు. వీటన్నిటిగా దూరంగా ఉండండి. ఇఫ్ వన్ ఈజ్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీ సబ్స్టెన్స్ దెన్ నోబడి కెన్ స్టాప్ యూ బీయింగ్ ఏ సక్సెస్ఫుల్. నువ్వు ఎవరి మీద ఆధారపడే స్వభావం నుంచి బయటకు వచ్చావంటే నువ్వు విజయం సాధించడంలో నిన్నెవ్వడు ఆపలేడు అని చెప్పి ఆ సక్సెస్ఫుల్ పర్సన్ చెప్తున్నాడు. అలాగే సావిత్రిబెన్ పర్మార్ అని, ఈమె స్టోరీ చాలా విచిత్రమైనటువంటి స్టోరీ. కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను. ఈవిడ కోల్ అమ్ముతుండేది. కోల్ అమ్మితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు పవర్టీ పుట్టగడ వాళ్ళ చెల్లెలు ఉంది. కోల్ అమ్మితే మనకు సంబంధాలు రావు, ఎవరు రారు అని చెప్పేసి అంటే ఆమె ఒక విచిత్రమైనటువంటి అబ్జర్వేషన్ పొందింది. ఆమె ఏమిటి అని అంటే, ఆమెతో వ్యాపారం చేయడానికి హిందూస్ రావట్లేదు. కోల్ ఇద్దరే చేసేవారు కలకటాలో, ముస్లిమ్స్ అండ్ అప్పర్ క్యాస్ట్ ఆఫ్ ది హిందూస్. ముస్లిమ్స్ కోఆపరేట్ చేస్తున్నారు బికాస్ దే డోంట్ బిలీవ్ ఇన్ క్యాస్ట్ సిస్టమ్ ఆఫ్ హిందూయిజం. అప్పర్ క్యాస్ట్ ఆమెకి సహకరించట్లేదు, కొనటం లేదు. ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆమె ఈ కోళ్ళు బిజినెస్ని అమ్మేసి సిరామిక్ టైల్స్ పెట్టింది. ఒక లేడీ, ఓ ఆర్డినరీ లేడీ, బొగ్గు అమ్మకాలు చేసిన లేడీ సిరామిక్ టైల్స్ ఫ్యాక్టరీ పెట్టే రేంజ్కి ఎదిగి ఒక ప్రపంచ సామ్రాజ్యాన్ని స్థాపించింది. వీటిని మనం చాలా దీనిగా తీసుకోవాలి. అలాగే భగవాన్ గవాయ్ అని ఒక అతను ఉంటాడు. ఆయన కూడా హెచ్పిసిఎల్ జాబ్ వదిలేసి ఆయన రిఫైనరీ దుబాయ్లో పెట్టాడు. అలాగే మనకి రాజస్థాన్ కోటా ట్యుటోరియల్స్ మీ అందరికీ తెలుసు కదా, ఇంజనీరింగు వీటన్నిటికి వెళ్తుంటారు తెలుసు కదా. ఆ ఓనర్ ఎవరో తెలుసా? కెన్ ఎనీబడి? ఆయన ఓనర్ దళితుడు. ఆయన పేరు హర్ష్ భాస్కర్. తరువాత ఆయన జీవితం తాలూకా ఆశయం ఏంటంటే ఐఐటి రూర్కీ లాంటి యూనివర్సిటీని పెట్టాలని. తర్వాత ఆ కోటా ట్యుటోరియల్స్లో సక్సెస్తో ఆయన అనేక ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, 300 బెడ్స్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ పెట్టడం జరిగింది. వీళ్ళందరికీ ఎలా సాధ్యం అవుతుంది? కాబట్టి విల్ పవర్తో ఆలోచన విధానం మనం మారాలి. వీళ్ళందరూ ఒకటే చూసుకున్నారు, ఏమిటి అంటే ఎట్టి పరిస్థితుల్లో నేను ఎదగాలి, ఈ పేదరికం నుంచి నేను బయటపడాలి. ఈ పేదరికంలోంచి నేను బయటపడాలి అని అంటే ఇప్పుడు అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. నేను 1985లో ఒక ఇండస్ట్రీ పెట్టడానికి నేను ప్రయత్నించాను. నేను ఎంఎస్సి జియాలజీ చదివాను. గ్రానైట్ ఇండస్ట్రీ పెట్టడానికి నేను వెళ్తే ఎవరు నాకు కోఆపరేట్ చేయాలి. ఏపీఎస్ఎఫ్సి వాళ్ళు అది అప్పుడు ఒక్కటే లోను ఇచ్చేది ఇండస్ట్రీస్కి. వారి దగ్గరికి వెళ్తే ఇంటర్వ్యూకి వెళ్తే నువ్వు చాలా తెలివైనవాడు, నీకు మంచి ఉద్యోగం వస్తుంది, ఎందుకు దీనికి ఎందుకు డిస్కరేజ్ చేసేవారు అప్పట్లో. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు మీరు ఏది చేస్తే మీకంటే ప్రభుత్వంలో ఉన్న విభాగాలే ఎక్కువగా మీతో యాక్ట్ అవుతాయి. కాబట్టి నేను చెప్తుంది ఏంటంటే మన దళిత యువతలందరికీ కూడా ఇంజనీరింగ్ పీజీలు చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా జస్ట్ ఫర్ జాబ్స్ కోసం కాకుండా ఈ లిబరలైజేషన్, ఈ ఇండస్ట్రియల్ పాలసీస్ని అన్నిటినీ ఉపయోగించుకోవాలని చెప్పేసి మీ ద్వారా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎకనామిక్ మీకు 2002లో భోపాల్ డిక్లరేషన్ ఏం చెప్పింది? దళిత మేధావులందరూ కూర్చున్నారు భోపాల్లో. ఆ రోజు ఏం చెప్పారు? ఇది దళిత సమాజం మర్చిపోతుంది, యువత మర్చిపోతుంది. పర్టికులర్లీ ఎవరు కొరి వినయ్ కుమార్ లేదంటే మేళం భాగ్యరావు గారు వాళ్ళకే పట్టిందా? మరి ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ బయటకు వచ్చిన వాడికి ఇది గతంలో ఏం జరిగింది చరిత్ర తెలుసుకోకపోతే చరిత్ర సృష్టించలేమని బాబాసాహెబ్ అంబేద్కర్ అనేక సందర్భాలు అన్నారు. 2002లో ఆ రోజు దిగ్విజయ్ సింగ్ గారి అధ్యక్షతన డెమోక్రటైజేషన్ ఆఫ్ ది క్యాపిటల్ బడ్జెట్ ఎంత ఉందో డెమోక్రటైజేషన్ ఆఫ్ క్యాపిటల్ జరగాలన్నారు. డెమోక్రటైజేషన్ ఆఫ్ క్యాపిటల్ జరగాలంటే ఏమవ్వాలి? దళితులు కానీ, బీసీలు కానీ, ఎస్టీలు కానీ అందరూ కూడా ఎకనామిక్ యాక్టివిటీలో భాగస్వామ్యం అవ్వాలి. ఆ క్యాపిటలైజేషన్ ఆఫ్ డెమోక్రసీ జరగాలి.
అంటే ఆర్థిక వనరులు కొద్ది మంది వ్యక్తుల చేతిలో కేంద్రీకృతమైతే అయిపోతే పొలిటికల్ డెమోక్రసీ వల్ల ఉపయోగం ఏం లేదు. దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి దళిత యువత చాలామంది. ఇప్పుడు నేను రెండు వైపులా చూసిన వ్యక్తిగా నేను చెప్తున్నాను. ఈ పాలసీ ఎంఎస్ఎంఈ పాలసీ ఏదైతే ఉందో దీన్ని అద్భుతంగా మీరు ఉపయోగించుకొని ఎదగడానికి, అంటే ఒకసారి ఆర్థిక సంస్కరణలు వచ్చాక ఆ రోజు 95-1లో తెచ్చాక ఎంత ఊపు వచ్చిందో మన ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు పెట్టడానికి, పర్టికులర్లీ మైక్రో, స్మాల్, మీడియం పరిశ్రమ అంటే అందరూ ఏమనుకుంటారంటే ఆదానీలు, రిలయన్స్లు వీళ్ళే గుర్తొస్తారు. కానీ 40% ఆఫ్ ఎకానమీ చిన్న పరిశ్రమల మీద ఉంది. ఉద్యోగ కల్పన కూడా మీకు 30% ఆఫ్ ది జాబ్స్ చిన్న పరిశ్రమలు కల్పిస్తున్నాయి. ఇప్పుడు ఈ పాలసీ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే 4 పిల్లర్స్ని డిజైన్ చేశారు. రెడ్యూసింగ్ ద కాస్ట్ ఆఫ్ డూయింగ్, స్పీడ్ ఆఫ్ ప్రొడక్షన్. అంటే కాస్ట్ ఆఫ్ డూయింగ్ ఏదైనా మనం చేసేటప్పుడు దాన్ని ఎలా రెడ్యూస్ చేయాలి. స్పీడ్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే పూర్వం ఏమైందంటే ఒక ఇండస్ట్రీ పెట్టాలి అంటే అది ల్యాండ్ అయ్యేసరికి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పట్టేది. దాంతో లోన్ రీపేమెంట్లు ఇవన్నీ కూడా ఉండి చాలా ఇబ్బందులు పడేవారు. వాటన్నిటినీ కూడా స్పీడప్ చేయాలన్నటువంటిది. అందుకే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్గా దాన్ని మార్చారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చాలా స్పీడ్గా జరగాలి అంటే ఏం చేయాలి. అలాగే స్ట్రెంగ్థనింగ్ ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రైజెస్. ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రైజెస్ని మనం బలోపేతం చేయాలి. ఎలా చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 crore నుంచి ఒక 1 crore లోపు ఉంటే మైక్రో ఇండస్ట్రీ ఉంటుంది. అలాగే స్మాల్ ఇండస్ట్రీ, మీడియం ఇండస్ట్రీ. సో 50 crores అయితే మీడియం అండ్ 10 crores అయితే 5 crores అయితే స్మాల్ ఇండస్ట్రీ. ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ స్ట్రెంగ్థనింగ్ ఇప్పుడు ఒక మీకు మార్కెటింగ్ రీసెర్చ్ కూడా చేస్తుంది డిపార్ట్మెంట్. ఇక్కడ గమనించాలి. ఫస్ట్ ఏమిటంటే ఫైనాన్స్ యాక్సెస్. ఎవరైనా ఒక దళితుడు ఒక ఇండస్ట్రీ పెట్టాలి అని అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటి? ఫస్ట్ ఫైనాన్స్. ఆ ఫైనాన్స్ యాక్సెస్ని ఈజీ చేసింది ఈ పాలసీ. నీకు ఆలోచన ఉండాలి తప్ప అన్ని రకాల సదుపాయాలు ఈ పాలసీలో మీకు పొందుపరచబడ్డాయి. ఓన్లీ థింగ్ ఆలోచన ఉండాలి, కష్టపడే తత్వం ఉండాలి, దాన్ని విజయవంతం చేసే మనోధైర్యం ఉండాలి. ఈ 3 ఉండేటప్పుడు ఈ పాలసీని ఉపయోగించి మంచి పారిశ్రామికవేత్తలుగా మీరు మారడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మీకు చెప్పాలి ఏంటంటే ఇక్కడ ఏమవుతుంది అంటే ఎంఎస్ఎంఈ ఫెసిలిటేట్ చేస్తూ బలోపేతం చేయిస్తూ ఇన్క్యుబేషన్. అంటే ఇక్కడ మీరు చూసే ఉంటారు, మీరు ఈ పేపర్లో ఇందాక ఎవరో మాటలో చెప్పారు ఇంత ఫండ్స్ ఎలాంటి ఎంఎస్ఎంఈకి. అవన్నీ ఏమిటి అంటే టెక్నాలజీ సెంటర్స్ కానీ ఇన్క్యుబేషన్ సెంటర్స్ కానీ. ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఒక హొసైరీ ఫ్యాక్టరీ పెట్టాడు. అతనికి స్కిల్ ట్రైనింగ్ ఇస్తారు. అంటే వ్యాపారం నువ్వు పెడతావు, నీ బాధపడు, నీ సావు నువ్వు సావు అనేది గత ఆలోచన. ఇప్పటి ఆలోచన ఏమిటి అంటే అతనికి ఒక ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ కూడా ఫ్రీ ట్రైనింగ్ ఇస్తారు. ఇన్క్యుబేషన్ సెంటర్లో దాని గురించి పూర్తిగా ఆయన్ని ట్రైనప్ చేస్తారు. ఆయన దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ కూడా ట్రైనింగ్ ఇస్తారు, స్కిల్ డెవలప్మెంట్ ఇస్తారు. అంటే మీ పని ఎవరు చేస్తున్నారు? ప్రభుత్వం చేస్తుంది. యాక్చువల్గా అది మీ బాధ్యత గతంలో, ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది. అలాగే యూనిట్ లెవెల్ కాంపిటేటివ్నెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్పడాలు ఫ్యాక్టరీ, అప్పడాలు తయారు చేసేది ఒకటి పెట్టారు. ఉమెన్ ఒక 10 మంది పెట్టారు. ఉదాహరణ మీకు ఇస్తున్నాను, అప్పడాలు. సో మీరేం చేశారు? ఒక 20 లక్షలు లోన్ తీసుకొని 20 లక్షలతో ఒక ఎంటర్ప్రైజ్ పెట్టారు. పెడితే ఒక 10 మంది కూడా మీ ప్రొడక్టివిటీ అంతా కూడా మీరు ఇండివిజువల్గా అమ్మాలంటే ఇబ్బంది. దానికి కాంపిటేటివ్నెస్ ఏం చేస్తారంటే మీ 10 మందికి కలిపి ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తారు. మార్కెట్ రీసెర్చ్ చేస్తుంది ఎంఎస్ఎంఈ పాలసీలో. బ్రాండ్ క్రియేట్ చేసి గుంటూరు అప్పడాలు అని ఒక బ్రాండ్ పెట్టారు అనుకుందాం, లేదు విజయవాడ గాంధీనగర్ అప్పడాలని పెట్టుకున్నాం అనుకోండి. ఆ పేటెంట్ రైట్స్ కానీ దానికై ఖర్చు అంతా కూడా గవర్నమెంటే భరిస్తుంది. సర్టిఫికేషన్, ఈ క్వాలిటీ బాగుందని సర్టిఫికేషను అథారిటీ గవర్నమెంటే ఇస్తుంది. ఇచ్చాక ఆ ఫీజు కూడా గవర్నమెంటే భరిస్తుంది. అంటే ఇంత మార్పు వచ్చింది మన పాలసీలో. అంటే గతంలో ఇది లేదు, ఇప్పుడు తీసుకొస్తున్నారు. అలాగే సస్టైనబిలిటీ, ఇండస్ట్రీ నిలదొక్కోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 5 కోట్లు ఇచ్చి ఇండస్ట్రీ పెట్టారు. మీరు ప్రోడక్ట్స్ తయారు చేసి అమ్మారు.
అమ్మితే మీ దగ్గర కొన్న వాళ్ళు మీరు ఒక 20 మందికి అమ్మారు, ఒక 10 మంది కానీ మీకు పేమెంట్ కానీ సరిగ్గా ఇవ్వకపోతే మీ ఇండస్ట్రీ ఏమవుతుంది? పోతుంది. గతంలో ఇలాగే చాలా మంది దెబ్బతినిస్తాం, అవునా కదా? మనకి రెగ్యులర్ ఖర్చులు తగ్గవు. వాడు తీసుకెళ్ళినోడు ఇవ్వడు, అడిగితే ఏమన్నాడు, ఉండండి మీ మార్కెట్ వెళ్ళటం లేదు, ఈ తెలివితేటలు ఉంటాయి, మీది వెళ్ళటం లేదండి, అలాగ ఉంది నా షాప్లో అంటాడు, అమ్మేస్తాడు, డబ్బులు తీసుకుంటాడు. ఇప్పుడు ఏ రకమైన ప్రయోజనం వచ్చిందంటే, ఒక ఇండస్ట్రీ పెడితే దాన్ని సస్టైనబుల్ చేయాలి, దాన్ని నిలదొక్కునే కార్యక్రమం ప్రభుత్వం తీసుకుంటుంది. అది ఎట్లాగా అంటే 45 రోజుల్లో ఎంఎస్ఎంఈ నుంచి కొన్నవాడు వాడికి పేమెంట్ చేయాలి అనే రూల్ తెచ్చారు. 45 రోజుల్లోపు వాడు పే చేసి తీరాలి. ఒకవేళ వాడికి ఏమైనా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండొచ్చు, వాడు పే చేయలేకపోవచ్చు, అప్పుడు గవర్నమెంట్ క్రెడిట్ గ్యారంటీ సిస్టమ్ ట్రస్ట్ అని చెప్పి పెట్టి గవర్నమెంట్ ఆ అమౌంట్ మీకు ఇస్తుంది. వాడి దగ్గర నుంచి ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసుకో. సో మీకు సెక్యూర్డ్ కదండి. అంటే మనం మార్కెట్ సస్టైనబిలిటీ అవ్వాలి అంటే అవతల వాడు డబ్బులు రాకపోతే ఇబ్బంది పడిపోతుంటాం. ఈ ఫెసిలిటీ తీసుకొచ్చారు. ఇది బ్యూటిఫుల్, చాలా అద్భుతమైనటువంటి ప్రొవిజన్. అలాగే మీ మార్కెట్ కొనాలి అని అంటే లాస్ట్ గవర్నమెంట్లో ఒక జిమ్మికిల్ చేశారు. ఎంఎస్ఎంఈ నుంచి కొనాలి అని ఉంది. ఎంఎస్ఎంఈ నుంచే కొంది గవర్నమెంట్ లాస్ట్ టైం. పాపం చాలా అమాయకులు. ఏ ఎంఎస్ఎంఈ? ఆంధ్రప్రదేశ్లో ఎంఎస్ఎంఈ ఉంటుండగా గుజరాత్ ఎంఎస్ఎంఈ నుంచి కొన్నాడు ఆ మహానుభావుడు ఆ ప్రభుత్వంలో. రీజన్స్ బెస్ట్ నోన్ టు హిమ్. ఇప్పుడు ఏమిటి అంటే ఒక రూల్ తీసుకొచ్చావు ఎంఎస్ఎంఈ పాలసీలో. ఏమని? ప్రభుత్వ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ వాళ్ళు కొనే పరికరాలు కానీ ప్రోడక్ట్స్ కానీ 25% ఎంఎస్ఎంఈ యూనిట్ల నుంచే కొనాలి. ఇది రూల్. అంటే మార్కెటింగ్ సెక్యూరిటీ కూడా మీకు వచ్చింది కదమ్మా. సెక్యూరిటీ 25% ఎంఎస్ఎంఈల నుంచే కొనాలి. మార్కెట్ సెక్యూరిటీ వచ్చింది, పేమెంట్ సెక్యూరిటీ వచ్చింది. మీకు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఇంతకుముందు ఏంటంటే మీరు ఒకటి పెట్టుకున్నారనుకోండి, ఒక వ్యాపారం స్టార్ట్ చేశారనుకోండి, మీరు ఏం చేసేవారు? బ్యాంకు చుట్టూ తిరిగేవారు. మేనేజరు దయాదాక్షిణ్యం ఉండేది. బ్యాంకింగ్ వాళ్ళు కూడా అలా యాటిట్యూడ్ మారదు. ఎందుకంటే నేను విజయవాడలో మా పాపకు చదువుకుంటప్పుడు ఎడ్యుకేషన్ లోన్ అంటే 10 సార్లు తిప్పాను. అదే మరి వేల కోట్లు లక్షల కోట్లు ఎలాగా బ్యాడ్ డెబిట్స్ ఉంటున్నాయో నాకైతే అర్థం కాదు ఆ రోజు. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఫైనాన్షియల్ బ్యాంకర్స్ కూడా గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వెళ్తాయి. అయితే మీరు చేయవలసింది ఏంటి? మీరు డిపిఆర్, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్, ఇది గుండికాయ లాంటిది. ఇక్కడ కురవాళ్ళకి నేను చెప్తున్నాను, ఇది గుండికాయ లాంటిది. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. నువ్వు ఏ వ్యాపారం చేయబోతున్నావు దానికి సంబంధించి ఈ డిపిఆర్ తయారు చేయడంలో చాలామంది ఫెయిల్ అవుతున్నారు ఆంధ్రప్రదేశ్లో. బ్యాంకర్స్ ఎందుకు లోన్లు ఇవ్వు అంటే ఈయనకే ఐడియా లేదు, ఎలాగో వ్యాపారం చేయాలి ఐడియా లేదు. ఈ లోన్ ఇస్తే వీటితో పాటు నేను కూడా పోతానని ఆ బ్యాంక్ వాళ్ళు భయపడిపోతున్నారు. మీకు సర్ప్రైజింగ్గా నేను జాయిన్ అయిన వెంటనే రివ్యూ చేశాను. మా వాళ్ళకి రివ్యూ చేసి ఒక డిపిఆర్ చూశాను. మీకు ఉదాహరణ చెప్తున్నాను. క్యాష్యూ ఇండస్ట్రీస్ డిపిఆర్. అది కింద ఏముందంటే రైస్ ఇండస్ట్రీస్ అంతా ఉంది, లిటరేచర్ అంతా కట్ అండ్ పేస్ట్. మరి బ్యాంక్ కూడా తెలిసిపోదా వీడేదో నాటకాలు ఆడుతున్నాడు. సో ఇలాంటివి కాకుండా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తే బ్యాంకులో కూడా ఏం లేట్ అయ్యేది అనుకుంటే ఇమీడియట్గా మేము ఇంటర్ఫియర్ అవుతాం. ఎందుకంటే ఇప్పుడు ఎంఎస్ఎంఈకి సిడ్బీ బ్యాంక్ ఉంది, అదర్ బ్యాంక్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ సీరియస్గా థింకింగ్ చేస్తుంది. ప్రైవేట్ బ్యాంక్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంక్, వీళ్ళందరూ కూడా ముందుకు వస్తున్నారు ఎంఎస్ఎంఈలో మేము లోన్లు ఇద్దామని. సో ఆ ఫైనాన్స్ ప్రాబ్లం కూడా ఇప్పుడు ఉండదు. సరే, ఆఖరికి వచ్చాక మార్కెటింగ్ బాగుంది, మార్కెటింగ్ క్రియేట్ చేస్తుంది. మీకు పేమెంట్స్ రాకపోతే పేమెంట్స్ కోసం గవర్నమెంట్ బాధ్యత తీసుకుంటుంది. బ్యాంకింగ్ ఇన్స్టిట్యూట్స్ ఫైనాన్స్ కూడా తీసుకుంటుంది, ఇస్తుంది. అలాగే మీ బిజినెస్ మళ్ళీ దాన్ని ఎక్స్పాన్షన్ చేయాలంటే దానికి కూడా సపోర్ట్ చేస్తుంది, ఇన్ని చేస్తుంది. ఇక ఎంతైనా సరే ఆఖరికి అయితే మాకేంటి అనేది ఒకటి వస్తుంది. ఇన్సెంటివ్ పాలసీ కూడా అద్భుతమైనటువంటి ఇన్సెంటివ్ పాలసీ కూడా తీసుకొచ్చింది. ఆ ఇన్సెంటివ్ పాలసీలో మనం చూసేటట్టయితే ఫస్ట్ క్యాపిటల్ సబ్సిడీ. మీరు పెట్టిన క్యాపిటల్ సబ్సిడీ ఇంతకుముందు ఏమిటంటే ఇండస్ట్రీ పెడితే ఒక
₹1 కోటి 2 కోట్ల ఇండస్ట్రీ పెట్టారు, 30 lakhs పెట్టాలి అని ఉండేది. ఇప్పుడు ఏమిటి అంటే దాని మీద మీకు ఒకవేళ మీకు స్థలం ఉందనుకోండి, మీకు ఒక ల్యాండ్ ఉందనుకోండి, ఆ ల్యాండ్ కాస్ట్ మీ ఇన్వెస్ట్మెంట్ కింద ట్రీట్ చేస్తున్నారు. గతంలో అది ఉండేది కాదు, అయినా సరే నువ్వు పెట్టాలి అనేటువంటి లిబరలైజ్ చేశారు. దాని మీద ఇన్పుట్ సబ్సిడీ కూడా 25% ఇస్తారు. క్యాపిటల్ సబ్సిడీ 25% గవర్నమెంట్ నుంచి మీకు వస్తుంది. అదే ఎస్సీ ఎస్టీకి అయితే ఇంకో 10% ఉమెన్కి, 35% క్యాపిటల్ సబ్సిడీ మనకి ఇప్పుడు ఉంటుంది. బట్ ఈవెన్ ఉన్న ఇప్పటి వరకు దళిత్ ఇండస్ట్రియలైజేషన్లో మనం తీసుకుంటే అవర్ పర్సంటేజ్ ఈజ్ వెరీ మినిమం. నేను మీ అందరికీ మీ ద్వారా మిగతా ఎడ్యుకేటెడ్ పీపుల్ అందరికీ కూడా తెలియజేస్తుంది ఏంటంటే ఈ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ, దీన్ని ఉపయోగించుకోండి. అలాగే నేను మా దళిత బహుజన్ ఫ్రంట్ ఆర్గనైజేషన్ కూడా నేను ఏం చెప్తున్నానంటే మీరు కన్సల్టెంట్ని పెట్టండి దయచేసి ప్లీజ్. ఈ డిపిఆర్లో అసిస్టెన్స్ ఇవ్వడానికి ఎవరు ఏ ఇండస్ట్రీ పెట్టాలి అంటే దానికి సంబంధించిన లిటరేచర్ కానీ, ఎందుకో అంటే ఇందాక వినయ్ కుమార్ గారు ఒక మాట చెప్పారు, పౌర సమాజం యాక్టివ్గా లేకపోతే ప్రభుత్వం ఎన్ని చేసినా సరే అది ఉపయోగం ఉండదు, నిష్ఫలితం ఉంటుంది. ఈ డిపిఆర్లు తయారు చేసే కన్సల్టెంట్లు లేదు, ఎక్కడ ఏ రకమైనటువంటి బిజినెస్లు ఎక్కడ డెవలప్ అవుతున్నాయి, ఒక పెద్ద ఇండస్ట్రీ వచ్చిందనుకోండి, ఆ పెద్ద ఇండస్ట్రీస్కి సంబంధించి యాన్సిలరీ యూనిట్స్ లిటరేచర్ వాళ్ళకి ఏటి అవసరం ఉంటుంది, ఇవన్నీ కూడా మన వాళ్ళకి తెలియచేయాలి. పేపర్ మీద ఉంటుంది, అది ఉపయోగించుకుంటాడు. మనకి తెలియదు, ఇన్ఫర్మేషన్ లేకపోవడం. మన వాళ్ళకి సామర్థ్యం ఉంది, శక్తి ఉంది, అన్నిటికంటే నిజాయితీ ఉంది, ధైర్యం ఉంది. లేనిది ఏమిటి అని అంటే సమాచారం లేదు. దాన్ని మనం అధిగమించాలి. అది ఈ సమాచారాన్ని చేరవేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ ఎక్స్పోర్ట్ క్రెడిట్ సపోర్టు ఈ 2 ఫీచర్స్ తీసుకొచ్చారు. సపోజ్ మీరు ఎక్స్పోర్ట్ చేయాలనుకోండి, దానికి కూడా ఇప్పుడు ఎంఎస్ఎంఈలకి పెద్ద ఇండస్ట్రీస్ వాళ్ళలాగా మనం చేయలేమేమో అనుకోకుండా ఉండడానికి ఎక్స్పోర్ట్స్ సపోర్ట్ కూడా మీకు ఎంఎస్ఎంఈ ఆర్గనైజేషన్ ఇస్తుంది. అలాగే క్రెడిట్ సపోర్ట్ కూడా మీకు ఆల్రెడీ నేను చెప్పాను. టెక్నాలజీ గైడెన్స్ ఇది ఒక బ్యూటిఫుల్ ఫీచర్. సపోజ్ మీరు ఈరోజు స్టార్ట్ చేశారు ఇండస్ట్రీ, ఒక 4 సంవత్సరాలకి మీ టెక్నాలజీ అవుట్మోడెడ్ అయిపోతుంది. ఏంటి, అది పాత పడిపోతుంది. అప్పుడు ఏం చేస్తారనంటే మీ టెక్నాలజీలో వచ్చిన మార్పులన్నింటినీ కూడా మీకు తెలియజేస్తారు. మెషినరీ మార్చాలనుకోండి, మెషినరీని మారుస్తారు. అంటే ఇక్కడ మీ బిజినెస్ని ఇండైరెక్ట్గా చూస్తుంది ఎవరండి? గవర్నమెంటే. ఓన్లీ థింగ్ ఏంటంటే మీకు ఆ నిబద్ధత ఉండాలి, అంకిత భావం ఉండాలి. అలాగే మీకు ఇన్సెంటివ్ ఫెసిలిటేషన్లో మనం తీసుకునేటట్టయితే ఆల్రెడీ చెప్పాను క్యాపిటల్ సబ్సిడీ. ఇంకోటి ఎస్సీ ఎస్టీస్ నుంచి ఏదైతే మినిమం మ్యాండేట్ గవర్నమెంట్ 4% ప్రొక్యూర్మెంట్ చేయాలి ఎంఎస్ఎంఈస్. ఎస్సీ ఎస్టీ ఎంఎస్ఎంఈస్ నుంచి 4% గవర్నమెంట్, ఇందాకేమన్నాం ఆల్ 25% ఎంఎస్ఎంఈ నుంచి చేయాలి. పర్టికులర్లీ ఎస్సీ ఎస్టీ యూనిట్స్ నుంచి గవర్నమెంట్ ఎక్వైరీ చేసి పర్చేస్ చేసిన దాంట్లో 4% ఎస్సీ ఎస్టీ యూనిట్స్ నుంచి పర్చేజ్ చేయాలి. దానివల్ల ఒక రకంగా మిగతా వాళ్ళకి 25% అంటే మన ఎస్ఎస్సి యూనిట్లకి 4% అంటే నేను నా క్యాలిక్యులేషన్ ప్రకారం అరౌండ్ మన ప్రోడక్ట్లో 30% 40% వరకు వెళ్ళిపోతుంది. సో ఈ రకంగా మార్కెటింగ్ గ్యారంటీ కూడా పాలసీలో పొందుపరచబడింది. అలాగే ఈ 35% కాకుండా మీరు ఏదైనా యూనిట్ ఎక్స్పాండ్ చేశారనుకోండి, దానికి ఎడిషనల్ 5% ఎస్సీ ఎస్టీకి. ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ఎస్సీ ఎస్టీ హబ్ గురించి మాట్లాడుతున్నాను. 5% అడిషనల్గా కూడా మీకు క్యాపిటల్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే టెక్నాలజీ అప్గ్రేడేషన్ కాస్ట్ ఇందాక మీకు చెప్పాను, టెక్నాలజీ మీద ఏదైనా 20% ప్రభుత్వం భరిస్తుంది, అప్ టు 25 lakhs. 20% ఏది హైయెస్ట్ అయితే అది భరిస్తుంది. అంటే టెక్నాలజీ పవర్ కాస్ట్ రీఎంబర్స్మెంట్. పవర్ కాస్ట్ ఏంటంటే 5 years వరకు యూనిట్ మీద రూపాయి రీఎంబర్స్మెంట్ మీకు ఇస్తుంది ప్రభుత్వం. అలాగే ఎస్జిఎస్టి స్టేట్ జిఎస్టీ ఉంటుంది కదా, కమర్షియల్ ట్యాక్స్ ఇంతకుముందు అనేవాళ్ళని, ఇప్పుడు గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ స్టేట్స్
5 years మీరు ఎంత కడితే 100% మీకు రిఫండ్ ఇచ్చేస్తుంది. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. స్కిల్ డెవలప్మెంట్ అప్గ్రేడేషన్ కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇండస్ట్రీ పెట్టారు, ఒక 10 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, 15 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఎంప్లాయీస్ ఉంటే ఇంకోటి కూడా ప్రాబ్లం అవుతుంది. మీకు మీ దగ్గర పనిచేసి వాడు ఎక్స్పీరియన్స్ క్లెయిమ్ చేసి ఇంకెక్కడికి వెళ్ళిపోతాడు, మీకు మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. మీరు కొత్త వాళ్ళని నియమించుకుంటారు, మరి వాడికి ట్రైనింగ్ ఎవరు ఇవ్వాలా? గవర్నమెంటే టేకప్ చేస్తుంది. స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ అప్డేషన్ కాస్ట్, డెవలప్మెంట్ కూడా అదే పే చేస్తుంది, గవర్నమెంటే పే చేస్తుంది. అప్గ్రేడేషన్ కూడా గవర్నమెంటే పే చేస్తుంది. అలాగే ఎనర్జీ అండ్ వాటర్ ఆడిట్ కాస్ట్, అంటే ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా 100% గవర్నమెంట్ పే చేస్తుంది. దట్ ఈజ్ ఫర్ SC ST. ఇంకొక వచ్చేసరికి సరేనండి మీరు ఇవన్నీ చెప్పారు, బాగుంది, అసలు మా దగ్గర ల్యాండ్ లేదు కదా, ల్యాండ్ ఎక్కడ పెట్టాలి, గాలిలో పెడతామా ఇండస్ట్రీ అని డౌట్ వస్తుంది. ల్యాండ్ ఉంటే ల్యాండ్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది. ఎందుకంటే మనకి ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే 75% SC STస్కి 1 సెంటు భూమి కూడా లేదు. 75% అది. BCs అయితే అరౌండ్ 45% ఉంది. మరి అలాంటప్పుడు ఏంటి అని అంటే దానికి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఏమిటి అంటే MSME పార్క్స్, ప్లగ్ అండ్ ప్లే. సపోజ్ మీరు డీటెయిల్గా DPR కానీ ఇవన్నీ ఇదేకైతే MSME పార్క్స్ ఇప్పుడు నియోజకవర్గానికి ఒక పార్కు లెక్క తీసుకొస్తుంది. గవర్నమెంట్ చాలా సీరియస్గా ఆలోచిస్తుంది. నియోజకవర్గానికి ఒక పార్కు అంటే ఒక 400, 500 ఎకరాలు, 600 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్లు ఎక్కడ ఉన్నాయో వాటన్నిటిని కూడా పార్క్స్ కింద కన్వర్ట్ చేద్దామన్నటువంటి ఆలోచన. ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్ అలా ఖాళీగా ఉంటే పొలిటీషియన్స్ కొంతమందికి ఇది మంచి ఆర్థిక వనరు. సారీ, ఐఎమ్ ఆల్సో పొలిటీషియన్ కాబట్టి ఓపెన్గా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఆక్రమణ చేయడంలో నిష్ఠాతులు ఉన్నారు చాలామంది ఆంధ్ర రాష్ట్రంలో కానీ చాలా దగ్గరలో కానీ. సో దానివల్ల ముఖ్యమంత్రి గారు కానీ మంత్రివర్గం ఏం ఆలోచిస్తుంది అంటే ప్రతి నియోజకవర్గంలో 175 నియోజకవర్గాల్లో MSME పార్క్స్. అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే APIACలో కూడా ఉంది. APIACలో కూడా రిజర్వ్డ్ ఉన్నాయి సైట్స్. కానీ ప్రాబ్లం వస్తుంది అక్కడ. APIACలో ఇంకా లిబరలైజ్ చేయాలని చెప్పేసి MSME పార్క్స్ తీసుకొస్తున్నారు. ఆ MSME పార్క్స్లో కూడా హైయెస్ట్ ప్రయారిటీ SC ST BC అండ్ ఉమెన్. ఇక్కడ ఆన్ పార్ విత్ SC ST ఉమెన్ని ఈక్వల్గా చేశారు. ఈ పాలసీలో ముఖ్య ఫీచర్ ఏంటంటే ఉమెన్ని బాగా ఎంపవర్మెంట్ కావాలని చెప్పేసి ఇచ్చేయడం మనకి జరిగింది. అలాగే సపోజ్ ఎవరికైనా గవర్నమెంట్ ల్యాండ్ ఉండదు, గుంటూరు కానీ విజయవాడ తీసుకుంటే గవర్నమెంట్ ల్యాండ్ చాలా తక్కువ ఉంటుంది. విజయవాడ అయితే ఇంకా ఘోరంగా ఉంటుంది. ఎవరికైనా మరి అక్కడ అవుట్ సైకిల్ SC STలు ఇటు వెళ్ళాలి వేరే దీనికంటే అంటే దానికి ఏం చేశారని అంటే ఎవరైనా పార్కు డెవలప్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ నాకు మా వినయ్ కుమార్ అన్నకి ఒక 50 ఎకరాల ల్యాండ్ ఉందనుకో, ఆయన ఏమన్నా పార్కు డెవలప్ చేసి దాన్ని 10 ఎకరాల లోపు పార్కు డెవలప్ చేస్తే నానో పార్క్ అన్నారు. 10 నుంచి 100 ఎకరాల వరకు MSME పార్క్, 100 ఎకరాల నుంచి 1000 ఎకరాల వరకు లార్జ్ పార్క్స్. దానికి ఏం చేశారంటే ఎకరాకి క్యాపిటల్ సబ్సిడీ 50 ఎకరాలు కానీ ఆయన పార్కు కానీ డెవలప్ చేసి ఇచ్చేస్తారు. సో దానికి గవర్నమెంట్ విల్ పే సమ్ అమౌంట్ టు దట్ పర్సన్. ఆయనకి క్యాపిటల్ సబ్సిడీ పెర్ ఎకరాకి 3 నుంచి 5 లక్షల వరకు ప్రయోజనం ఇచ్చారు. ఒక 10 ఎకరాలు ల్యాండ్ ఎవరైనా పార్కు నానో పార్కు డెవలప్ చేశారనుకోండి, క్యాపిటల్ సబ్సిడీ ఆయనకి 50 లక్షలు వస్తుంది. అలాగే ఇంకొకటి కూడా చేశారు, మీకు క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కానీ క్లస్టర్ ఫెసిలిటీ సెంటర్స్లో కానీ బిజినెస్ ఏకీకృతం అవ్వకుండా ఉండడానికి కంపెనీ యాక్ట్ కింద ఇప్పుడు ఎక్కువ మంది క్లస్టర్స్ కలిపి క్లస్టర్ ఫెసిలిటీ సెంటర్ పెడతారు. మీరు ఒక 20 మంది మీరు ఒక బిజినెస్ పెట్టుకున్నారు, 20 మంది కూడా క్లస్టర్స్ ఫెసిలిటీ సెంటర్ కావాలని మీరు అడగవచ్చు. క్లస్టర్ ఫెసిలిటీ సెంటర్ని అంటే ఏమిటి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పప్పు దినుసుల వ్యాపారం చేస్తున్నారు. పప్పు దినుసుల వ్యాపారం మీరు చేసేటప్పుడు ఒక 20 మంది మీ మహిళలు ఉన్నారు, ఇక్కడ ఉన్న మహిళలకి 20 మంది ఉన్నారు. మీకు క్లస్టర్ కావాలంటే మాకు మీరు అడుగుతారు, ఏంటి ఆ క్లస్టర్ల ఫెసిలిటీ, ప్యాకింగ్ కానీ అడ్వాన్స్డ్ మెషినరీ కానీ ఇంకా దానికి కావాల్సినవి డ్రైయర్స్ కానీ డీహస్కింగ్ మిషన్స్ కానీ ఫారెన్ నుంచి టెక్నాలజీ ఏదో వచ్చిందనుకో, ఇవన్నీ కూడా గవర్నమెంటే ఏర్పాటు చేస్తుంది. 90% సబ్సిడీతో గవర్నమెంట్ ఇస్తుంది. వాట్ ఏ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి. అంటే మీరు ఇండస్ట్రీ పెట్టి మీరు ఒకే రకమైనటువంటి ఇండస్ట్రీస్ పెట్టారు,
అందరూ పప్పులు వ్యాపారం చేసేవాళ్ళు. మీకు మీ ఇండస్ట్రీస్కి మార్కెట్ క్రియేట్ చేస్తున్నారు, ఫైనాన్స్ క్రియేట్ చేస్తున్నారు, మీ పేమెంట్ గ్యారంటీ ఇస్తున్నారు, ఇంకా మీ ఇండస్ట్రీ బ్రాండింగ్ కోసం పేటెంట్ రైట్స్కి కావాల్సినటువంటిది అంతా కూడా గవర్నమెంటే చేస్తుంది. ఇంకా మీ ఇండస్ట్రీ టెక్నాలజీ పెంచి మేము పెద్ద తరహాలో చేస్తామండి, ఇప్పుడు సంవత్సరానికి మాకు 1 కోటి టర్నోవర్ అవుతుంది, ఇంకా మేము పెద్ద తరహా చేస్తామని అంటే క్లస్టర్ ఫెసిలిటీ సెంటర్ ఇస్తున్నారు. మనకి అటువంటి క్లస్టర్ ఫెసిలిటీ సెంటర్ మనకి పల్సస్ మీద కాకినాడలో ఓపెన్ అవుతుంది. దానికి గవర్నమెంట్ 35 crores సబ్సిడీగా ఇవ్వడం జరిగింది. అందులో 150 మంది ఉన్నారు వ్యాపారస్తులు, 150 మంది. ఇక్కడ ఏం చేశారు అంటే అక్కడ ఒక బ్యూటిఫుల్ ఒక రూల్ ప్రవేశపెట్టారు. మీ అందరూ కలిసి పెట్టుకుంటే కుదరదయ్యా, ఎస్సీస్ ఉండాలి, ఎస్టీస్ ఉండాలి, బీసీస్ ఉండాలి, అందరూ గడిపే క్లస్టర్ పెట్టాలి, వాళ్ళు డైరెక్టర్లుగా ఉండాలి. దట్ ఈస్ ద పాలసీ. వాళ్ళు డైరెక్టర్గా ఉండాలి. ఏ డైరెక్టర్కి కూడా 10% మించి ఉండకూడదు. అర్థమైందా? 100 కోట్లు టర్నోవర్ అనుకోండి, అందులో ఎస్సీ ఉండాలి, ఉమెన్ ఉండాలి, బీసీ ఉండాలి, అందరూ ఉండాలి, అందరూ డైరెక్టర్లుగా ఉండాలి, డైరెక్టర్లు మీటింగ్ జరగాలి, డైరెక్టర్స్ మినిట్స్ పంపించాలి. ఏ డైరెక్టర్కి కూడా 10% మించి ఉండకూడదు స్టేక్. అంటే ఇక్కడ సమానత్వం వచ్చింది కదా. అంటే ఫోర్స్ఫుల్ ఇక్కడ చచ్చినట్టు తీసుకోవాలి. కంపెనీస్ యాక్ట్ కింద రిజిస్టర్ అవ్వాలి. వాడు పిచ్చి పిచ్చి అసలు ఇస్తే కుదరదు. కంపెనీస్ యాక్ట్ 2013 చాలా గట్టిగా ఉంటుంది. సో ఇన్ని ఫెసిలిటీస్ మన ఎంఎస్ఎంఈ పాలసీని దయచేసి మీరందరూ కూడా, నాకు ఏదో ఆఖరినిచ్చారు, మీ అందరికి ఆకలి వేస్తుంటుంది. లంచ్ ముందు మాట్లాడడం స్పీకర్కి ఎవరికైనా చాలా కష్టతరమైనటువంటి ఇది. నేను మీకు చెప్తుంది ఏమిటంటే ఈ ఎంఎస్ఎంఈ పాలసీని అసలు అందులో ఏముంది, ఏ రకమైన వ్యాపారాలు మనం పెట్టవచ్చు, ఇవన్నీ కూడా స్టడీ చేయండి. ప్రయారిటీ ఏమున్నాయి మీరు చేసి, ఎప్పుడు మేము ఎంఎస్ఎంఈ ఒక చైర్మన్గా ఏంటంటే మాకే అధికారాలు, సంతకాలు, శాంక్షనింగ్ అథారిటీ ఉండదు, సూపర్వైజింగ్. ఎనీ చైర్మన్, నేను కానీ మా ప్రభాకర్ గారు కానీ ఏంటంటే హౌ ద థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్, సూపర్వైజింగ్, వీ విల్ ఇంటర్ఫియర్. ఇప్పుడు నాది ఎంఎస్ఎంఈ ఉందనుకోండి, 6 మాసాలకు ఒకసారి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ పెట్టేవారు. నేను మొన్న మీటింగ్లో చెప్పాను, నథింగ్ డూయింగ్, ఎవ్రీ 3 monthsకు ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ జరగాలి. ఆ 3 monthsలో జరిగిన పర్ఫార్మెన్స్ చర్చకు రావాలి, అది మినిట్స్ ఉండాలి, అది గవర్నమెంట్కి వెళ్ళాలి. సో ఏమవుతుంది అంటే ఎక్కడ ఏ ఇది ఉన్నా సరే మేమున్నాం. నా పీరియడ్లో ఎవరికైనా దళితులకి, నేను దళిత పక్షపాతి ఎందుకన్నానంటే ఈ మధ్యనే ఒక జరిగింది. దళితుడు స్థిరపడడం ఎంత కష్టం నాకు తెలిసినంతగా మీ దళితులకు కూడా తెలియదు. మా గ్రామంలో ఒక్క దళితుడికి కూడా ఉద్యోగం రాలేదు. నేను ఒక దళితుడిని చదివించాను, ఎంఏ చేయించాను. వాళ్ళ నాయన నేను చదివించలేనంటే నువ్వెవడవా ఆయన జీవితాన్ని పాడు చేయడానికి, నువ్వు కనడానికి నీకు హక్కు ఉంది కానీ పాడు చేయడానికి నీకు హక్కు లేదా అన్న. తెచ్చి ఆంధ్ర యూనివర్సిటీలో పడేశాను. ఎంఏ చేశాడు, బీఈడీ చేశాడు, బిఎల్ చేశాడు, ఉద్యోగం రాదు. ఏం చేయాలి? నేను ఎస్సీ కార్పొరేషన్లో ఇన్నోవా లోన్ ఇప్పించాను. మన స్కీములు, ఎర్రయర్ స్కీములు ఎలా ఉండేవో మీకు కంపారిజన్కి చెప్తున్నాను. లోన్ ఇప్పించాము, సబ్సిడీ వస్తుంది, వాడు నెలకు 20,000 కట్టాలి. ఎక్కడి నుంచి కడతాడు? నువ్వు ఏనుగుని తెచ్చి నీ ఇంట్లో పెట్టేసి దానికి మేత కూడా వేస్తాడు. అప్పుడు నేను మా డిపార్ట్మెంట్కి చెప్పి ఈయన కారు పెట్టుకోండి, అయిపోయిన కూడా సెటిల్ కాకపోతే బార్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసి నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను, నాతో ఉండిపోదు. ఎందుకంటే వాళ్ళ అమ్మమ్మ నా అంతటి వాడు అవ్వాలని శివశంకర్ అని పేరు పెట్టింది. వాడికి ఒక ఎగ్జామ్ వచ్చింది, పడింది, గట్టిగా చదువు, ఇది ఆఖరి అటెంప్ట్ అని చెప్పి నా ఆఫీస్ అడ్వకేట్ ఆఫీస్లో కూర్చొని చదువు ఇంక ఇంటికి వెళ్ళకు, ఇంట్లో భోంచి నువ్వు అక్కడ ఉండు అన్నాను. మొన్న సెలక్షన్ వస్తే నాకు చాలా ఆనందం వేసి ట్విట్టర్లో పెట్టాను. పవన్ కళ్యాణ్ గారు 25 నిమిషాల్లో రీట్వీట్ చేసి, నేను తమ్మిరెడ్డి శివశంకర్, వాడు తలచింతల శివశంకర్, మావాడు కుర్రాడు. తలచింతల శివశంకర్కి నా అభినందనలు. శివశంకర్ గారి సోషల్ జస్టిస్ చేయడంలో హైలీ ఇన్స్పిరేషన్లో నాకు విశ్వాసం, నమ్మకం ఉందని ఆయన ట్వీట్ చేశారు. అంటే ఒక దళితుడు స్థిరపడ్డ, అందులో ఆయన గ్రామీణ ప్రాంతంలో ఉన్న దళితుడు. మాది కుగ్రామం. అర్బన్ దళితుడు వేరు, మళ్ళీ గ్రామీణ దళితు వేరు. గ్రామీణ దళితు మోస్ట్ డిసడ్వాంటేజ్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా ఈ పాలసీని ఉపయోగించి కనీసం నేను DBF నుంచి ఒక టార్గెట్ అనుకోండి, ఏదనుకోండి, మమ్మల్ని విసిగిస్తున్నారు అనుకోండి, వినయ్ కుమార్ గారు, భాగ్యారావు గారు,
DBF తరపు నుంచి కనీసం ఒక 200 ఇండస్ట్రియలిస్ట్ని నాకు ఇవ్వాలని చెప్పేసి మీకు కోరుకుంటున్నాను. ఎందుకంటే తర్వాత కూడా నేను అన్ని సామాజిక వర్గాల్ని, నా పనే ఇది, సామాజిక సెన్సిటైజ్ చేయాలి, ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళాలి, వాళ్ళకి తెలియచేయాలి, ఇందులో ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి, ఎలా ఉపయోగించుకోవచ్చు తెలియచేయాలి. ఏదో ఇండస్ట్రియలిస్ట్గా మారాలంటే పూర్వజనం ఉండాలి, ఈ కర్మ సిద్ధాంతం కాదు, మనం హార్డ్ వర్క్తోనే మనం ఎదగలము అని తెలియచేయాలన్న ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చాలా మున్ముందు మేము కొనసాగిస్తాం. అలాగే ఇప్పుడే కాదు, నేను ఒకసారి నాకు ఒక ఇన్ఫార్మ్ అనే ఒక సంస్థ వచ్చింది MSMEలో ఉన్నప్పుడు. వాళ్ళకి ఒకటే చెప్పాను, మీరు ఎంతమందిని ఇండస్ట్రియలిస్టులు తయారు చేస్తారు నాకు అది చెప్పండి, ఇవన్నీ నాకు వద్దనన్నా. చాలా ఇంప్రెస్ అయ్యారు. సార్ మీరు ఇలా చాలా మేము ఆశ్చర్యమేమనండి. వాళ్ళు కూడా December 29ని పెద్ద ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు, దానికి కూడా నేను అడ్రస్ చేస్తాను. నేనేమంటే ప్రభుత్వాలు జీవోలు ఇస్తాయి, పాలసీలు ఫ్రేమ్ చేస్తాయి. ఇందాక ఒక సక్సెస్ఫుల్ ఇండస్ట్రియలిస్ట్ ఏం చెప్పాడు, గవర్నమెంట్ నీ దగ్గరికి రాదు, నువ్వు ఇంట్లోంచి బయటికి రా, అప్పుడే సక్సెస్ అవుతావు అన్నాడు. దీన్ని ఎలా ఉపయోగించుకొని మనం ఎదగాలి అన్న దాని మీద దృష్టి పెట్టండి. కేవలం ప్రతిదీ పొలిటిసైజ్గా చూడకండి. అంటే రాజకీయాల వల్ల నష్టపోతుంది ఎవరో తెలుసా, ఈ సామాజిక వర్గాలే నష్టపోతారు. రాజకీయాల్లో ఎదుగుతున్నవాడు బాగా తొండ ముదిరి ఓసర వెళ్ళయి బలిసి కొట్టుకుంటున్నారు చాలామంది. కానీ రాజకీయాల్లో నలిగిపోయి సమిధలైపోతుంది ఈ సామాజిక వర్గాలు, దళిత BC బహుజన వర్గాలే. మనము దానితో పాటు ఈ ఆర్థికపరమైనటువంటి సామాజిక పరమైనటువంటి ఈ సమానత్వం కోసం మనం నడుము బిగించకపోతే ఎన్ని పాలసీలు వస్తే ఏమవుతుంది, మనం అందిపుచ్చుకొని మీరు చెప్పండి. ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, మీ పిల్లలకి చెప్పండి. సాఫ్ట్వేర్ చదువుతాడు, చదివేసి నేను అమెరికా వెళ్ళిపోతాను అంటాడు. ఈ పక్కనే వాళ్ళ అమ్మ అమెరికా పంపిస్తామంటే మా పిల్లోడు అంటది, ఎందుకంటే పక్కన ఉన్న తల్లి ఆడి కొడుకుని పంపించింది. ఈ అనుకరణ ఎక్కువైపోతుంది. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ 2 సంవత్సరాల్లో పెట్రోల్ బంకులో పెట్రోల్ కొడుతుంటాడు, హోటల్లో తుడుస్తుంటాడు. వాట్ ఈస్ దిస్? ఐ నో అమెరికాలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, నాకు కూడా ఉంది. నేను మొన్న KL యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా అడ్రస్ చేస్తే ఇదే మాట చెప్పాను, రండి, అవకాశాలు చాలా ఉన్నాయి, ప్రభుత్వ పథకాలు చాలా ఉన్నాయి, బ్రహ్మాండమైన పాలసీ ఫ్రేమ్ చేయబడింది, మీరు వ్యాపారవేత్తలు కండి, మీరు ఉద్యోగం కోసం వెంపర్లాడకండి, మీరు ఉద్యోగాలను కల్పించండి, మీరు ఎదగండి, ప్రభుత్వం ఆర్థిక అభివృద్ధికి తోడ్పడండి, అలాగే 10 మందికి ఉద్యోగం కల్పించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఈ కూటమి ప్రభుత్వం ప్రతి ఇంటికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అన్నటువంటి ఆలోచన విధానాన్ని విజయవంతం చేయండి అని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి జై భీములు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి DBF కార్యవర్గానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్. గట్టిగా అన్నారు, జై భీమ్, జై భీమ్. థ్యాంక్ యూ.